హలో అండి అందరికీ. సోయా పెప్పర్ కర్రీ కొబ్బరి పాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ 2 కప్పుల వేడి నీళ్ళను ఒక బౌల్లో వేసుకొని చిన్ని సోయాని వేసుకుంటున్నాను. చిన్ని సోయాని వేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలాగ 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర 1/2 స్పూన్, సోంపు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2 లేదా 3 ఇలాగ మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు ఒక 1/2 కప్పు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ టమోటాలు వేసిన వెంటనే సాల్ట్ పసుపు వేయడం వలన టమోటాలు తొందరగా ఉడుకుతాయి. ఇలాగ సాల్ట్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో టమోటాలు అనేవి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలాగ 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న సోయాని బాగా స్క్వీజ్ చేయండి, అంటే పిండుకోండి. సోయాలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి సోయాని మాత్రమే వేసుకొని ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని కొబ్బరి పాలు 1 కప్పు వేసుకోండి. కొబ్బరి పాలు 1 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే గరం మసాలా 1/2 స్పూన్, పెప్పర్ పౌడర్ 3 స్పూన్లు వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. పెప్పర్ పౌడర్ 3 స్పూన్లు వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి దింపేసుకోవాలి. దింపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.